కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పూణే నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ భక్తులు మాల విరమణ చేస్తున్నారు. దాదాపు ఉదయం పూట 2 లక్షల మంది హనుమాన్ భక్తులు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి ఛత్తీస్గఢ్, పూణే అలాగే మహారాష్ట్ర నుంచి కాలినడకన భక్తులు ఇక్కడికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఏం పేరు? మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి. ఎట్లా వచ్చారు? వెహికల్ పట్టుకోవచ్చు సార్. వెహికల్. చాలా మంది నడిచి వస్తున్నారు కదా, ప్రతి ఏటా మాల వేసుకుంటారా? వేసుకుంటాం స్వామి. ఎన్ని రోజులు వేసుకున్నారు ఈసారి? 41 డేస్. సో ఎంతమంది వచ్చారు? మేము 12 మంది వచ్చాం సార్. ప్రతి ఏటా మాల వేసుకుంటారా? ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి స్వామి? బాగానే ఉన్నాయి. ఈసారి అయితే బాగున్నాయి. ఇబ్బంది ఏం లేదు. చాలా బాగున్నాయి. సర్వీస్ అంతా మంచిగానే ఉంది. భక్తులంతా కూడా ప్రతి ఏటా చిన్న హనుమాన్ జయంతికి వచ్చి వస్తున్నామని చెప్తున్నారు. సో భక్తులు అంతా కూడా మాల విరమణ చేసి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నీ పేరేంటి స్వామి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది సిద్ధపల్లి, పేడపల్లి మండలం దగ్గర స్వామి. మాకు 20 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి. ఈరోజు గిరిప్రదక్షిణ చేసుకొని ఈరోజు ఇరుములు తీసుకొని స్వామి దగ్గరికి వచ్చాం. గిరిప్రదక్షిణకి ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు. వేల సంఖ్యలో, అధిక సంఖ్యలో గిరిప్రదక్షిణ జరుగుతుంది. ఈ గిరిప్రదక్షిణ ఈసారి 38వ గిరిప్రదక్షిణ. ఇంకా భక్తులు అందరూ కొండగట్టులో గిరిప్రదక్షిణ ప్రత్యేకంగా చేయాలని కోరుకుంటున్నాం. తొవ్వ ఒకటి బాగాలేదు, రావడానికి ఇబ్బంది ఉంది. బండలు అన్ని కయ్యలు కోసినాయి. దాన్ని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది. అది కూడా ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్టేట్ గవర్నమెంట్ కూడా అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అది కూడా ఒకటి నెరవేరిస్తే భక్తులకు రావడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. సో గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో కొంత ఇబ్బంది ఉందని భక్తులు చెప్తున్నారు. సో మొత్తంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు 3 రోజుల పాటు జరగబోతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా ఈసారి బాగున్నాయని భక్తులు చెప్తున్నారు. మాల విరమణ దగ్గర హనుమాన్ మాలధారణ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. కోనేట్లో స్నానం చేసిన తర్వాత భక్తులు అంజన్న స్వామిని దర్శించుకునేందుకు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కొండగట్టు నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN.